ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులకే గురువు దత్తస్వరూపమైనటువంటి మన సాయినాథుడికి ఈరోజు గురుదక్షిణగా ప్రతి ఒక్కరూ కూడా సాయి పూజను చేసి సాయి అనుగ్రహాన్ని పొందారు అని అనుకుంటున్నాను. ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే, ఈ గురు పౌర్ణమికి నీ కోసం వచ్చినటువంటి ఒక శుభవార్త కాదని వెనక్కి పంపించకుండా సాయి మాటగా పూర్తిగా ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబా గారి సందేశానికి ముందుగా చాలామంది గురువు గారి గురించి అడుగుతున్నారు కదా. మనకెన్నో సమస్యలు ఉంటాయి. ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటాం. ఎక్కడా కూడా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా బాధలు పడుతూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ సాయి దేవరాజ్ గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరి సమస్యకు బట్టి పరిష్కారం తప్పకుండా దొరకాలి అంటే గురువుగారికి తప్పకుండా కాల్ చేసి మీ సమస్య ఏమిటో, పరిష్కారం ఏమిటో తెలుసుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా నీ కోసం ఒక శుభవార్తను తీసుకువచ్చాను. తప్పకుండా ఈ సాయి మాటగా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తాడు అంటారు. దైవం ఆగ్రహించిన గురువు మాత్రం అనుగ్రహిస్తాడు అంటారు. కనిపించినటువంటి దైవానికి కనిపించేటటువంటి ప్రత్యక్ష ప్రతిబింబమై గురువు. గురువు అంటేనే ధైర్యం, గురువు అంటేనే స్థైర్యం, గురువు అంటేనే బలం, గురువు ఉంటేనే విజయం, గురువు ఉంటేనే అభయం కలుగుతుంది. దేవతలు కూడా ఇవ్వలేనటువంటి వరాలను గురువు ఇవ్వగలడు అంటారు. గురు సేవకు మించినది, గురువు యొక్క అనుగ్రహానికి మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. భగవంతుడు తనకి ప్రతిరూపంగా మనిషికిచ్చినటువంటి మొదటి వరం తల్లిదండ్రులైతే, రెండవ వరం గురువు. ఎంతో పుణ్యం, పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనకు మంచి అంటే ఇంతటి ఉన్నతమైనటువంటి గురువు అయినటువంటి సద్గురు సాయినాథుని యొక్క సేవ, ఆయన భాగ్యం మనకు దక్కదు. కాబట్టి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఈ జన్మలో బాబాగారి భక్తులుగా మారాం. గురువులోనే సకల పుణ్యక్షేత్రాలు, ముక్కోటి దేవతలు ఉంటారు. గురువు పాదాల యందే సమస్త పుణ్యనదులు ఉంటాయి. గురువు యొక్క పాదాలను స్మరిస్తే చాలు గంగా స్నానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. కాబట్టి గురువు యొక్క గొప్పతనం ఒక్క మాటల్లో చెప్పలేంది. అజ్ఞాన అంధకారంలో, సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వెలుగును, జ్ఞానాన్ని, బాసటను, ఆసరాను ఇచ్చేటటువంటి దివ్య స్వరూపం గురువు. గురువు యొక్క గొప్పతనం ఒక్క మాటలో చెప్పలేం. గురువుల యొక్క అనుగ్రహానికి ప్రతిరూపమే ఈ సాయినాథుడు. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా సాయి గురించి 2 మాటలు చెప్పానండి. ఇక సందేశం గురించి తెలుసుకుందాం. మన బంధం ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ ఇలాగే ఉంటుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటాయి. అలాగే సమభావంగా ఉంటాయి. అందులో ఎలాంటి భేదభావం అనేది ఎల్లప్పటికీ ఉండదు. సాయి మిమ్మల్ని ఎవరి ముందు కూడా తలవంచుకునేటటువంటి పరిస్థితి తీసుకురాడు. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు. ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి ముందు బయటకు రా. ఎలా అయినా సరే, ఎలా ఎదురు చూసినా సరే ఖర్చులు అవుతూనే వస్తాయి. సాయిని స్మరిస్తూ దానం చెయ్యి. అంతకు పదింతలుగా లాభం నీ వాకిటి ముందు నిలుస్తుంది. ఇంత గొప్ప పెన్నిది ఈ సాయినాథుడు నీకు దొరికాడు కదా, ఇంకా అలా దిగులు చెందుతూ ఉన్నావు? నీకేం కావాలో నన్ను అడిగావు కదా. మనస్ఫూర్తిగా నా వద్ద నీ మొర ఆలకించాను. కానీ నువ్వు మాత్రం భయాందోళనకు గురవుతూ వస్తున్నావు. ప్రతిరోజు కూడా ఏదో తెలియనటువంటి అమాయక మనస్తత్వంతో ఎవరికీ తెలియకుండా నీలో నువ్వే ఎంతో బాధపడుతూ ఉన్నావు. కానీ ఎవరూ కూడా చూడడం లేదనుకుంటున్నావేమో. ఈ సాయిని అన్నీ గమనిస్తూనే ఉంటున్నాను. ఎందుకంటే తల్లైనా, తండ్రైనా, గురువైనా అన్నీ ఈ సాయేనని అన్నావు కదా. కాబట్టే నీ ప్రతి కష్టాన్ని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నేను ఇవ్వడం లేదని అనుకుంటున్నావు కదూ. కానీ ఒకటైతే చెబుతాను, గుర్తుంచుకో. ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని విచారించవద్దు. ఆ ఆలస్యానికి నీకు ఎంతటి ఫలితం రాబోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపడతావు. ప్రస్తుతం నువ్వు చేయవలసింది నీ పనియందు దృష్టి సారించు.
నీకు ఎంత నిరాశ ఎదురైనప్పటికీ దాని యందు మాత్రం నువ్వు అసహనాన్ని చూపించవద్దు. నీకు ఎంత మంచిగా నీ మనసుకు ఆనందంగా ఉంటుందో అంతవరకే ఆ పనిని చెయ్యి. తరువాత నీ మనసు బాగోలేకపోయినా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా నీకు ఎంతో ఇష్టమైనటువంటి దైవనామస్మరణ చేస్తూ ఉండు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బతీసుకునేలా, నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా లేనిపోని ఆలోచనలైతే చేస్తూ ఉండవద్దు. అలాగే నువ్వు దుఃఖంతో ఉంటే నిన్ను ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో, అలాగే నిన్ను కిందకు అణిచివేయాలి అని కలలు కంటున్నారో, అలాంటి వారందరికీ కూడా నువ్వే ఆసరా ఇచ్చిన వాడివవుతావు. కాబట్టి వారందరి కలలను నువ్వు బుగ్గిపాలు చెయ్యాలి. నీవు ఎవరికీ కూడా అంతుచిక్కని విధంగా గొప్ప విజయాన్ని పొందాలి. అలాగే నీకు నువ్వుగా వారికి చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అస్సలు మారవద్దు. పనిని దైవంగా భావించు. జీవితమంతా కూడా సంతోషమయం అవుతుంది. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారుతుంది. కాబట్టి పనిని భగవంతుడిగా భావించమని చెబుతున్నాను. నిన్ను ఎగతాళి చేస్తున్న వారు అప్పులు చేసి మరి చాలా గొప్పగా నీ ముందు దర్జాగా తిరుగుతున్నారు. కానీ నువ్వు మాత్రం నీకు ఉన్న దాంట్లో గంజి తాగైనా సరే చాలా గొప్పగా గౌరవంగా బ్రతకకపోయినా నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా, అది చాలు. అలాగే తప్పు చేసి కొంతమంది ముందు తలదించుకొని బ్రతకడం కన్నా నీతిగా, నిజాయితీగా 4 రోజులైనా నలుగురిలోనూ బ్రతకడం చాలా మేలు. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి చేరారు. నిన్ను ఎన్నో పొగడ్తలతో ముంచెత్తారు. వారి అవసరం తీరిపోయిన తర్వాత చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను ఎంతగా కించపరుస్తూ ఆనందిస్తూ ఉన్నారో నేను చూస్తూ ఉన్నాను. కానీ కాలం అనేది ఉంటుంది కదా, వారికి తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. నువ్వు మాత్రం దాని గురించి ఆలోచించవద్దు. ధర్మం అనేది ఎప్పుడూ కూడా మోసపూరితమైనటువంటి వ్యక్తులను అస్సలు వదిలిపెట్టదు. జీవితాంతం మర్చిపోలేనంత గుణపాఠమైతే వారికి నేర్పించే తీరుతుంది. నువ్విప్పుడు పేదరికంలో ఉండవచ్చు. నీకు తోడు ఎవ్వరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. కానీ నా సహాయం మాత్రం నీకు నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో సుమా. నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టే ఒకరిని ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాం. నువ్వు నా భక్తుడివయ్యావు. నేను నీకు ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచేలా, నేను నీకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చేలా చేస్తాను. నీ పరిస్థితులకు తగినటువంటి ప్రతి అవకాశాన్ని నాకు నేనుగా సృష్టించి మరీ ఇస్తాను. అంతగా నీకు ఎక్కువగా కష్టాలే ఎదురైతే, చెప్పుకోలేనంత బాధలే నీకెదురైతే నేను మాత్రం చూస్తూ ఉంటానా చెప్పు? కేవలం కొన్ని అంటే చిన్న చిన్న సమస్యలు కానీ, చిన్న చిన్న కష్టాలు కానీ నువ్వు అనుభవించవలసినప్పుడు నువ్వు వాటిని పూర్తిగా అనుభవించేంత వరకు నేను వేచి చూడక తప్పదు. కాబట్టే చిన్న చిన్న సమస్యలు నీకు ఎదురైనప్పుడు నేను ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాను. ఎందుకంటే జీవితంలో నువ్వు వాటిని ఎదుర్కొని ముందు ముందు రోజుల్లో వాటి వలన నీకు ఎలాంటి సమస్యలు రాకుండా వాటి పట్ల నీకు ఒక అవగాహన వచ్చేంత వరకు నేను అన్నీ కూడా చూస్తూ గమనిస్తూ ఉంటాను. ఆ తరువాత పెద్ద సమస్య కానీ ఏదైనా ఒక పెద్ద కష్టం కానీ నీ చెంతకు రాబోతుంది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను 2 చేతులు చాచైనా సరే గట్టిగా నిన్ను పట్టుకొని ఆ కష్టాన్ని, సమస్యను నీ నుండి పారద్రోలుతాను. ఇక నేనున్నది అందుకే కదా, నా బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా బాధ్యత. ఇక ఇంతేనేమో నా జీవితం అని మాత్రం ఎప్పుడూ నిరాశ చెందవద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితిని మార్చేందుకు కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం మాత్రమే చాలు. కాబట్టి ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. నీకు అవసరమైనవన్నీ కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అనుకున్నటువంటి విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి ఆనందంగా స్వీకరించు. కాబట్టి నీకు నేను మరొకసారి చెప్పేది ఏమిటి అంటే ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ పనియందు దృష్టి నిలుపు. నీ మనసును పాడు చేసే విధంగా వచ్చే ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నేనేదైతే చెప్పానో దాని గురించి శ్రద్ధ వహించు. నీకు నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో గొప్ప విజయం రాబోతుంది. ఆ విజయంతో నిన్ను ఎగతాళి చేసిన వారు కావచ్చు, లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వలన కావచ్చు, నీకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. దానివలన నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. నేను చెప్పిన మాటను పూర్తిగా గుర్తుంచుకొని ఎప్పుడూ కూడా లేనిపోని ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా సుఖ సుఖంగా, ఆనందంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.
సర్వే జనా సుఖినో భవంతు.